హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఎగ్ బజ్జీ రెడీ చేస్తున్నానండి, చూసేయండి. అలాగే మొదటిగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నానండి. నేను 5 కోడిగుడ్లు తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు 5 కలితే 5, 2 కలితే 2, 3 కలితే 3, అది మీ ఇష్టం అండి. ఉడకబెట్టుకున్న గుడ్లు పోల్చుకుంటున్నానండి. ఇక్కడ మూకుడు గ్యాస్ మీద పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ లోపల ఆయిల్ అనేది వేటెక్కుతుందని. మనం ఒలుచుకున్న కోడిగుడ్లు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే గుడ్డు కింద కూడా వేసుకోవచ్చు. బజ్జీ అనేది నేనైతే కొన్ని 2 కింద, కొన్ని 4 పీసుల కింద కట్ చేశాను. మీకు ఇలా అవసరం లేదంటే ఎగ్ కింద కూడా వేసుకోవచ్చు. మనకి కావాల్సినంత శనగపిండి తీసుకోవాలండి బజ్జీకి పైన కోటింగ్ కోసం. తగినంత సాల్ట్ తీసుకున్నాను. వాటర్ పోసుకుని మీకు ఎలా కావాలితే అలా కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవాలండి. పలసన అయిందంటే మళ్ళీ ఎగ్గకి పట్టుకోదు. ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. కొంచెం నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మరీ ఎక్కువేం అవ్వలేదండి. ఫుడ్ కలర్ అలా కనిపిస్తుంది అంతే వీడియోలో. మనం ఎంత పిండి కలిసేటప్పటికి కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. ఆయిల్ అయితే వీటెక్కిపోయిందండి. మనం ఇప్పుడు ఎగ్ ఒకటి ముంచుకొని అందులో వేసేసుకోవడమే. పిండి అయితే ఇలా కలుపుకోవాలి.
బజ్జీలోకి స్టఫింగ్ పెట్టుకోవడానికి నేను ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి పక్కనే. అలాగే చిన్న గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలోకి చికెన్ మసాలా పొడి కొంచెం, గరం మసాలా పొడి కొంచెం తీసుకుని రెండు కలుపుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్ బజ్జీ అనేది మధ్యలోకి కట్ చేసుకోవాలి. మసాలా పొడి కొంచెం వేసుకోవాలండి, మసాలా పొడి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, లైట్గా కొంచెం కారం పైన, ఇంతేనండి. మొత్తం బజ్జీలకి అన్నిటికి అలా పెట్టేసుకోవాలి. చాలా బాగుంది. పైన కొంచెం నిమ్మకాయ చెక్కలా పిండుకుని తింటే ఎక్సలెంట్, చాలా బాగుందండి. ఇంతేనండి, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా పైన వేసుకోవచ్చు. ఈరోజు వీడియో ఇదండి.